హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్పూర్న. అందరికీ నమస్కారం అండి. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు మీకు నేను మిర్చితో గుడివేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేవారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఫ్రై కోసం నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అట్లాగే మిర్చి అనేవి ఒక 10 దాకా తీసుకున్నానండి. తర్వాత మిక్సీ జార్లో మనం తీసుకున్నటువంటి ఆ మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం. మన కారానికి సరిపడినంత మిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, తర్వాత ఉప్పు తగినంత, మన టేస్ట్ తగినంత వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా మనం బరకగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరీ స్మూత్గా పేస్ట్ అయిపోకుండా ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోండి. అప్పుడైతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత తాలింపు కోసం ఒక ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి. ఇలా మనం ఉల్లిపాయల మిశ్రమం యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో చక్కగా అటు ఇటు తిప్పుకొని ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉంచండి. 5 మినిట్స్ తర్వాత చక్కగా కూర అంతా కూడా మగ్గిపోతుంది. చూసారు కదా, దీంట్లో మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయము. చక్కగా ఇట్లా తిప్పుకుంటూ 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆల్మోస్ట్ కర్రీ అనేది మనకి ఒక 80% దాకా ఉడికిపోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి. చూసారు కదా, ఇట్లా ఉల్లిపాయలు అనేవి ఒక 90% దాకా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా మధ్యలో చక్కగా ఉల్లిపాయలు అనేవి సైడ్కి పెట్టేసుకొని నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, ఆ 3 ఎగ్స్ అనేవి దీంట్లో చక్కగా వేసేసుకోవాలి. మనం ఎగ్స్ యాడ్ చేసేసిన తర్వాత కర్రీ అనేది కదపకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి. చూసారు కదా, ఇట్లా కొంచెం ఎగ్ అనేది గట్టిపడిన తర్వాత మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ఎగ్ అనేది ఆ ఉల్లిపాయలో మిక్స్ అయిపోకుండా ఇట్లా కొంచెం కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా ఉంచుకోండి. ఈ ఎగ్ ఫ్రైకి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. బట్ కానీ మనకి కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ మొత్తం మన కర్రీకి చక్కగా సరిపోతుంది. తక్కువ తీసుకుంటే కర్రీ అనేది అంత రుచిగా రాదు. తప్పకుండా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోండి. ఎప్పుడైనా కానీ మనకి ఎగ్ ఐటమ్ అయినా కానీ లేదు అంటే మనకి ఏదైనా నాన్ వెజ్కి అయినా కానీ ఆయిల్ని బట్టి మన కర్రీ అనేది టేస్ట్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కానీ మీ మొబైల్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్